హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా చెప్తా. ఎందుకు మొదలైంది, ఎవరి మీద మొదలైంది, ప్రపంచంలో ఉన్న కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, మెయిన్ గా మన ఇండియాకి వచ్చే లాస్ ఏంటి, ఇది మొత్తం ఈ వీడియోలో ఈ రోజు మనం తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. జస్ట్ కొద్దిసేపే ఉంటుంది కానీ మొత్తం అర్థమైపోతుంది. అసలు ముందు ఈ ప్రొటెస్ట్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రొటెస్ట్ కి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇంకా కరెన్సీ కొలాప్స్. ఇరాన్ లో కరెన్సీ వాల్యూ అనేది ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇరాన్ కరెన్సీ అంటే ఇరానియన్ రియల్ కి ఇప్పుడు వాల్యూ లేదు. రోజు వాడే వస్తువుల ధర అనేది ఆకాశాన్ని అంటింది. అక్కడ కామన్ పీపుల్ కి బ్రతికే పరిస్థితే లేదు. దీనివల్ల మిడిల్ క్లాస్ ఇంకా పూర్ పీపుల్ చాలా వరస్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో ఉమెన్స్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో ఫ్రంట్ లైన్ లో ఉన్నది మోస్ట్లీ ఉమెనే. ఎందుకంటే వాళ్ళకు ఉమెన్ రైట్స్ కావాలి. స్ట్రిక్ట్ ఇస్లామిక్ క్లాస్ అసలు డ్రెస్ కోడ్, ఫ్రీడమ్, లైఫ్ స్టైల్ మీద కంట్రోల్ అసలుకే ఉండదు. ఉమెన్ మీద ఎక్సెసివ్ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క యాంగర్ అనేది ఎక్స్ప్లోడ్ అయిపోయి ప్రొటెస్ట్ అనేది వైల్డ్ గా టర్న్ అయింది. అసలు ఈ ప్రొటెస్ట్ అనేది ఎవరికి అగెనిస్ట్ గా చేస్తున్నారు? మొదటిగా వచ్చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఇంకా రెండవది ఇస్లామిక్ రెజిమ్, ఇంకా మూడవది ఎంటైర్ సిస్టమ్ ని టాపుల్ చేయాలి అనే డిమాండ్. ప్రజలు ఓపెన్ గా స్లోగన్స్ ఇస్తున్నారు, ఖమేనీ గో బ్యాక్, నో ఇస్లామిక్ రూల్ అని. అండ్ మీరు చూసారు కూడా కొంతమంది అమ్మాయిలు ఖమేనీ ఫోటోకి నిప్పంటించి మరి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు దీని వెనక ఉన్న కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని తెలుసుకుందాం. ఇరాన్ ఒకప్పుడు కింగ్ రూల్ లో ఉండేది. దీన్ని పర్షియా అనేవాళ్ళు. ఆ కింగ్ పేరు వచ్చేసి రెజా షా పాహ్లవి. 1979 లో ప్రజలు డెమోక్రసీ కోసం ఈ కింగ్ మీద ప్రొటెస్ట్ చేశారు. అందులో ఇస్లామిస్ట్ గ్రూప్స్ అన్ని జాయిన్ అయ్యాయి. ప్రొటెస్ట్ ని చాలా వైలెంట్ గా మార్చేసి ఆ కింగ్ యొక్క రూల్ ని మొత్తం మార్చేసి పవర్ మొత్తం ఇస్లామిక్ క్లరిక్స్ చేతిలోకి తీసుకున్నారు. ప్రజలేమో డెమోక్రసీ వస్తుంది అనుకున్నారు, కానీ రియాలిటీలో స్ట్రిక్ట్ ఇస్లామిక్ రెజిమ్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ కారణమైన ఖమేనీ చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఖమేనీ చేసిన మేజర్ మిస్టేక్స్ వచ్చేసి పీపుల్ కోసం కాకుండా ఓన్లీ మతం కోసమే వర్క్ చేయడం. చాలా స్ట్రిక్ట్ లాస్ పెట్టాడు ఉమెన్ కి రైట్స్ అనేది లేకుండా చేశాడు. ఎకనామీని ఇగ్నోర్ చేసేశాడు. పడిపోతున్న కరెన్సీని అసలు కంట్రోల్ చేసే ప్రయత్నమే చేయలేదు. ఇవన్నీ కాకుండా ఎంతసేపు న్యూక్లియర్ వెపన్స్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. న్యూక్లియర్ ఉంటే యుఎస్ఏ అనేది రాదు, ఇజ్రాయెల్ భయపడుతుంది అని నార్త్ కొరియా లాగా ఒక ప్లాన్ వేసుకుని పొద్దున దాకా న్యూక్లియర్ మీద పడ్డాడు. న్యూక్లియర్ ని తయారు చేసుకోవాలని కలలు కన్నాడు. కానీ ఏమైంది? ఈ ప్రయత్నంలో వాళ్ళ ఎకనామీ మొత్తం కొలాప్స్ అయింది. వాళ్ళ పీపుల్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లి పెద్దగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అనేది ఇంత వైల్డ్ గా ఎందుకు మారిందో తెలుసుకుందాం. సింపుల్ రీజన్, రీసెంట్ గా యుఎస్ఏ వెనిజులా మీద చేసిన అటాక్ చూసి ఇరాన్ లో ఉండే ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది. మనం కూడా ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ అనేది రంగంలోకి దిగుతుంది, వాళ్ళు ఖమేనీని అరెస్ట్ చేస్తారు, మద్రోన్ చేసినట్టే అని ఒక ధైర్యం వచ్చేసి వాళ్ళు స్ట్రీట్స్ ఎక్కారు. ఇప్పుడు దీని మీద ఖమేనీ గారి యొక్క రియాక్షన్ ఏంటో చూద్దాం. ఖమేనీ బయటకు వచ్చి మరీ అనౌన్స్ చేశాడు. ప్రొటెస్టర్స్ అందరినీ యుఎస్ఏ ఏజెంట్స్ అన్నాడు. యాంటీ ఇరాన్ ఫోర్స్ అని లేబుల్ చేశాడు. ప్రొటెస్టర్స్ యొక్క లీడర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళని పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేయడం, ఇంకా ఇంటర్నెట్ ని ఆపేయడం. ఇంటర్నెట్ ఆపేస్తే వాళ్ళకు సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వలేరు. సో వాళ్ళకి ఏం జరుగుతుందో అనేది తెలియదు, బయట ప్రపంచంలో కూడా రాదు. ఇప్పుడు మనం ఎలాన్ మస్క్ యొక్క ఎంట్రీ గురించి తెలుసుకుందాం. అదే స్టార్లింక్ ఇంటర్నెట్. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్నెట్ ని బ్యాన్ చేశారో ఎలాన్ మస్క్ అనేవాడు తన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ని యాక్టివ్ చేశాడు. సో ఈ నెట్ వల్లనే అక్కడ ఇంటర్నెట్ వాడు బ్యాన్ చేసినా కూడా స్టార్లింక్ నెట్ యూస్ చేసుకుని అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్కడున్న ప్రజలు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఇంకా యుఎస్ఏ ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ వాడు రీసెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రొటెస్టర్స్ ని చంపితే మేము సైలెంట్ గా ఉండము, సపోర్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మీరు ప్రొటెస్ట్ ఆపకండి, మేము హెల్ప్ రెడీగా ఉంది అని చెప్పాడు. ఖతార్ లో ఉండే దోహాలో యుఎస్ఏ ఫైటర్ జెట్స్ ని రెడీగా చేశాడు. B-2 బాంబర్స్ ని డిప్లాయ్ చేశాడు. ఆఖరికి డూమ్స్ డే ప్లేన్ కూడా ఫ్లై చేశాడు. ఈ ప్లేన్ స్పెషాలిటీ ఏంటంటే ఒకవేళ భూమి మీద న్యూక్లియర్ వార్ వచ్చినా లేకపోతే ఒక పెద్ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ వచ్చినా కూడా అక్కడ ఉండే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇంకా ఆర్మీ జనరల్స్ ఆ ప్లేన్ ఎక్కి ఆకాశం ఎగురుతారు. అది ఆకాశం నుంచి కంట్రోల్ అవుతుంది. దాంట్లో నుంచి వార్ మొత్తం కంట్రోల్ చేయొచ్చు, న్యూక్లియర్ ని కూడా లాంచ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇది 2 days వరకు ఆకాశంలో ఎగరగలదు. ఇప్పుడు ఇక్కడ యుఎస్ఏ, రష్యా, చైనా, ఇజ్రాయిల్, ఇండియా వీటి యొక్క ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం. యుఎస్ఏ వాళ్ళకు ఇరాన్ లో ఉండే ఆయిల్ కావాలి. అక్కడ ఉండే ప్రజల మీద అసలు ఇంట్రెస్టే లేదు. హ్యూమన్ రైట్స్ అని చెప్పడం ఒక డిప్లొమాటిక్ రీజన్ మాత్రమే, బట్ రియాలిటీ వచ్చేసి వాళ్ళకి అక్కడ ఉండే ఆయిల్ కావాలి. రష్యా వీళ్ళకి ఏంటంటే ఇరాన్ కనుక ఓడిపోతే, అయతుల్లా ఖమేనీ కనుక పడిపోతే అక్కడ అమెరికాకు సంబంధించిన ఒక క్లోన్ వస్తాడు, జస్ట్ లైక్ ఇన్ బంగ్లాదేశ్. సో అప్పుడు రష్యాకి ఒక పెద్ద ఆలై లాస్ అయిపోతారు అని రష్యా భయపడుతుంది. ఇప్పుడు చైనా వీళ్ళకి కూడా చాలా సింపుల్, ఇరాన్ లో ఉండే ఆయిల్ కావాలి చీప్ కాస్ట్ కి. ఇంకా ఇజ్రాయిల్, ఇరాన్ అనేది ఇజ్రాయెల్ కు ఒక బిగ్గెస్ట్ థ్రెట్. ఎందుకంటే ఇరాన్ కి న్యూక్లియర్ కనుక వస్తే ఇజ్రాయెల్ పని అయిపోయినట్టే. ఇప్పుడు మన ఇండియా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. మనం ఇరాన్ లో చాబార్ పోర్ట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, కొన్ని వేల కోట్లు. మనకు కొంచెం లాస్ అవుతుంది, బట్ డైరెక్ట్ గా థ్రెట్ అయితే కాదు. ఇప్పుడు కరెంట్ గ్రౌండ్ రియాలిటీ IRGC గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ లో మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వీళ్ళు ఇరాన్ లో పనిచేస్తారు దేశం కోసం కాదు, అక్కడ
ఇప్పుడున్న రెజ్యూమ్ కోసం, ఇస్లాం కోసం వీళ్ళకు దేశమన్నా దేశ ప్రజలన్న భక్తి ప్రేమ ఏమీ లేదు. వీళ్ళు ఎంతసేపు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని పడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే రష్యా ఒక హెల్ప్ చేసింది ఇరాన్ కి, ఒక స్పెషల్ టెక్నాలజీ ఇచ్చింది. ఈ టెక్నాలజీ ఏంటంటే స్టార్లింక్ సిగ్నల్స్ మొత్తం జామ్ చేస్తుంది. సో ఇంటర్నెట్ అనేది ఉండదు, అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాదు. సో ఇలా ఆ స్టార్లింక్ ఇంటర్నెట్ ని జామ్ చేసినప్పుడు ఈ IRGC ఫోర్సెస్ దాదాపుగా 12,000 మందిని చంపారని ఒక అన్అఫీషియల్ రిపోర్ట్ ఉంది. అఫీషియల్ రిపోర్ట్ వచ్చేసి 3,000 ఉంది. సో ఈ సపరేషన్ వల్లే ప్రొటెస్టర్స్ అనే వాళ్ళు కొద్దిగా తగ్గిపోయారు, ప్రొటెస్ట్ కూడా స్లో అయిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే ఖమేనీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రొటెస్టర్స్ కి ఎగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది కూడా ప్రొటెస్టర్స్ కంటే ఎక్కువ సంఖ్యలో. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియన్స్ అందరినీ ఇమీడియట్ గా రిటర్న్ వచ్చేయమని ఒక నోటీస్ ఇచ్చింది. USA ఇంకా ఇజ్రాయెల్ కూడా వాళ్ళ సిటిజన్స్ ని వెనక్కి వచ్చేయమని చెప్పారు. ఇరాన్ ఏమో వాళ్ళ ఎయిర్ స్పేస్ ని కమర్షియల్ ఫ్లైట్స్ ఇంకా అన్నిటికీ క్లోజ్ చేసింది. కానీ నిన్న ఏం జరిగిందంటే USA ట్రూప్స్ అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇరాన్ ఎయిర్ స్పేస్ కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. సిచువేషన్ కొంచెం కామ్ అయింది అన్నట్టు కనిపిస్తుంది. మరి ఫ్యూచర్ లో ఏం జరిగిందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ మ్యాటర్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మెయిన్ గా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.